ఉన్నామంటే సంఘము అభివృద్ధి చెందాలి అంటే సంఘం ఏం చేయాలి? సంఘ అభివృద్ధి కొరకు ఏమని మాట్లాడాలి? సంఘ అభివృద్ధి మనకు ఒక చరిత్ర పుస్తకంలో కనబడుతుంది. దాని పేరే అపోస్తుల కార్యములు, ఇంగ్లీష్లో యాక్ట్స్ అంటారు. అపోస్తుల కార్యములు సంఘ క్రమము, సంఘ అభివృద్ధి కనబడుతుంది. అందులో 28 అధ్యాయాలు ఉన్నాయి. ఆ 28 అధ్యాయాలలో సంఘాన్ని గురించి అనేక ఆత్మీయ సత్యాలు రాయబడ్డాయి. అందులో ఒక అధ్యాయం ఉంది, అదే 9వ అధ్యాయం. ఆ 9వ అధ్యాయములో ఒక సెంట్రల్ పాయింట్ అంటే కీ వర్డ్ అంటారు, ముఖ్యమైన వచనం రాయబడింది. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం తీసారా? అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 31వ వచనాన్ని చదువుదాం. అపోస్తుల కార్యాలు జాగ్రత్తగా చదువుదామా? వెరీ గుడ్. అపోస్తుల కార్యాలు తీసారా? 9వ అధ్యాయము ఎన్ని వచనం? 31వ వచనం. కావున యూదయ, గలిలయ, సమరయ దేశములందంతటా సంఘము క్షమావృద్ధి నొందుచు, ఫుట్నోట్లో కట్టబడుచు. ఎక్కడెక్కడ? యూదయ, గలిలయ, సమరయ దేశములలో, ఆ దేశములందంతటా సంఘము క్షమాభివృద్ధి నొందుచు, ఆ సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయము, పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొంచు విస్తరించుచు ఉండేను. సంఘము విస్తరిస్తా ఉంది. ఎక్కడ? యూదయ, చెప్పండి, గలిలయ, సమరయ. ఈ 3 దేశాలు ఎక్కడంటే మనం వెనక్కి వెళితే మ్యాప్లో కనబడతాయి. పాలస్తీనా ప్రాంతములో ముఖ్యమైన పేర్లు ఏంటంటే చెప్పాలి, సమరయ, యూదయ, గలిలయ. మీరు వెనక్కి వెళితే ఆ మ్యాప్లో మనము జాగ్రత్తగా ఒకసారి చూడవచ్చు. చూద్దామా? ఒకసారి మ్యాప్ చూద్దాం, మీకు బాగా అర్థం అవడానికి. అంటే సంఘము ఏ రీతిగా అభివృద్ధి చెందుతూ ఉంది, ఆ వచనముల యొక్క భావాన్ని, ఆ వచనము యొక్క తాత్పర్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు ఒక అద్భుతమైన కొత్త నిబంధన కాలపు పాలస్తీనా తీసారా మ్యాప్? అక్కడ కనబడుతుందంటే యూదయ కింద కనబడతా ఉంది, సమరయ మధ్యలో ఉంది, గలిలయ పైన ఉంది కదా. కొత్త నిబంధన కాలపు పాలస్తీనా అంటే ప్రభు కాలానికి పాలస్తీనా ప్రాంతం ఎలాగుంది అంటే ఏ దేశాలంటే గలిలయ ప్రాంతము, సమరయ ప్రాంతము, యూదా ప్రాంతములో సంఘము ఏం జరుగుతూ ఉందట చెప్పాలి. చక్కగా సంఘము క్షేమాభివృద్ధి నొందుచూ ఉంది. సంఘము క్షేమాభివృద్ధి నొందాలి అంటే సంఘము ఎలాంటి పనులు చేయాలి? సంఘములో ఉండవలసిన బాధ్యత, సంఘ క్షేమాభివృద్ధి కొరకు, సంఘ అభివృద్ధి కొరకు ఎలాంటి సభ్యులు ఉంటే ఆ సంఘము అభివృద్ధి చెందుతుంది అనే అంశాన్ని మనం పరిశీలన చేయబోతా ఉన్నాం. సంఘ క్షేమాభివృద్ధిలో 5 రకాల మనుషుల గురించి ఈ 9వ అధ్యాయంలో రాయబడింది. ఈ 5 రకాల మనుషులు ఉంటే సంఘము ఎక్కడికన్నా ఒక ఊరు నుండి ఒక మండలానికి, మండలము నుండి జిల్లాకు, జిల్లా నుండి రాష్ట్రానికి, రాష్ట్రం నుండి దేశాలకు సంఘము అభివృద్ధి చెందుతుంది అనే సత్యాన్ని మనం నేర్చుకోబోతున్నాం. ఈ 31వ వచనములో చెప్పబడిన అభివృద్ధికి మూల కారణమైన 5 వ్యక్తిత్వాలు అంటే 5 డిఫరెంట్ క్యారెక్టర్స్, 5 రకాల మనుషుల యొక్క వ్యక్తిత్వాలను మనం పరిశీలన చేయబోతా ఉన్నాం. ఎందుకు అంటే 9వ అధ్యాయము 31వ వచనములో రాయబడిన ఆ ప్రత్యేక భావాన్ని, ఆ ప్రత్యేక మాటను మనం పరిశీలన చేసినప్పుడు అదే 9వ అధ్యాయములో 5 వ్యక్తులు మనకు కనబడతా ఉన్నారు. ఆ 5 వ్యక్తుల యొక్క జీవితాన్ని మనం పరిశీలించి సంఘము ఎలాగా అభివృద్ధి చెందిందో ఆత్మీయ పాఠాలు నేర్చుకోబోతూ ఉన్నాము. జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు దేవుని ప్రణాళికలో అంటే దేవుని యొక్క రక్షణ ప్రణాళికలో
దేవుని ప్రేమ ప్రణాళికలో ముఖ్యమైన పాత్రలు ఎన్ని? చెప్పండి. దేవుని యొక్క రక్షణ ప్రణాళికలో ముఖ్యమైన పాత్రలు ఎన్ని? దేవుని యొక్క రక్షణ ప్రణాళికలో యోహాను 3:16 అన్నాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. మొదటి ప్రణాళిక, ఆయన లోకాన్ని ప్రేమించాడు. లోకాన్ని రక్షించాలి అంటే ఆ లోకం కొరకు ప్రభు ప్రాణాన్ని పెట్టాడు. మొదటి వ్యక్తి ప్రేమించిన వ్యక్తిగా, రెండవ వ్యక్తి ప్రాణము పెట్టిన వ్యక్తిగా, మూడవ వ్యక్తి అభివృద్ధి పరుస్తున్న వ్యక్తిగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. 3 వ్యక్తిత్వాలు, 3 రకాల క్యారెక్టర్స్ ఒకరిలో ఇమిడి ఉండి కనబడుతూ ఉన్నాయి. దాన్ని మనం త్రియేక దేవుడు అంటాము. దేవుడు ప్రేమించాడు, దేవుడు ప్రాణం పెట్టాడు, దేవుడు అభివృద్ధి చేస్తూ ఉన్నాడు. అంటే గమనిస్తే ఒక వ్యక్తి వల్ల ఏ కార్యము సంపూర్ణముగా జరగదు. ఒక వ్యక్తి వల్ల ఎప్పటికీ ఏ కార్యము స్థిరపరచబడదు అనే ఆత్మీయ సత్యాన్ని దేవునిలో నుండి మనము నేర్చుకుంటూ ఉన్నాము. జాగ్రత్తగా దైవ తత్వాన్ని పరిశీలన చేస్తూ సంఘ క్షేమాభివృద్ధి గురించి మనము ఆలోచన చేయబోతా ఉన్నాము. కాబట్టి సంఘము అభివృద్ధి చెందాలి అంటే ఎలాంటి వ్యక్తులు ఉండాలి? ఎలాంటి వ్యక్తులు ఉంటే సంఘము అభివృద్ధి చెందుతుంది? సంఘము సంఖ్యలోను, సంఘము నాణ్యతలోను ఎలాగా అభివృద్ధి చెందుతుంది? ఆ సంఘములో ఎలాంటి వ్యక్తులు ఉండాలి అని మనం ఆలోచన చేసినప్పుడు అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయములో 5 వ్యక్తుల గురించి ఈ రోజు మనము సమయాన్ని బట్టి పరిశీలన చేయబోతూ ఉన్నాము. జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే ఈ 5 వ్యక్తులలో మొట్టమొదటి వ్యక్తి ఎవరు అని మనం ఆలోచన చేసినప్పుడు దానికి ముందుగా క్రైస్తవ్యము అంటే అర్థం ఏమిటి? క్రైస్తవ్యాన్ని ప్రతి క్రైస్తవుడు ఏ రీతిగా వెంబడించాలి? క్రైస్తవ్యం అంటే మతము అనే వాళ్ళు కనబడుతున్నారు, క్రైస్తవ్యము అంటే మార్గము అనే వాళ్ళు కనబడుతున్నారు, క్రైస్తవ్యము అంటే భక్తి అనే వాళ్ళు కనబడుతున్నారు, క్రైస్తవ్యము అంటే ఒక రకమైన పద్ధతి గలవారు అన్నట్లుగా కనబడుతూ ఉన్నారు. అసలు క్రైస్తవ్యాన్ని గురించి వాక్యము ఏమని బోధిస్తూ ఉంది? అది మార్గం అని చెబుతా ఉందా? అది మతం అని చెబుతా ఉందా? లేదా అది ఒక శాఖకు చెందినది, ఒక ప్రత్యేకతకు చెందినది, ఏదో ఒక భాగానికి చెందినది అన్నట్లుగా ఉందా? ఎందుకు ఈ విషయాన్ని నేను ప్రారంభిస్తూ ఉన్నాను అంటే క్రైస్తవ్యము లేదా సంఘము ఒక మతమా, ఒక మార్గమా, అది ప్రత్యేకమైనదా అనేది నీకు అవగాహన లేకపోతే సంఘము క్షేమాభివృద్ధి చెందదు. కాబట్టి క్రైస్తవ్యము మతమా, మార్గమా? మార్గము అని మనం అంటూ ఉంటాం, కొంతమంది ఏమంటారు మతము అని అంటూ ఉంటారు. క్రైస్తవ్యము మార్గమని ఎక్కడైనా రాయబడిందా? చాలా విషయాలు బైబిల్లో రాయబడ్డాయి కదా. క్రైస్తవ్యము మార్గముగా చెబుతా ఉందా, మతముగా చెబుతా ఉందా అని మనం ఆలోచన చేసినప్పుడు ఒక అద్భుతమైన సత్యం మనకు కనబడుతుంది. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం జాగ్రత్తగా వచ్చినాన్ని మనం చదివితే 19వ అధ్యాయము తీసారా? అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయము 9వ వచనం, పేజీ నెంబర్ 122. అయితే కొందరు కఠినపరచబడిన వారై ఒప్పుకొనక జన సమూహము ఎదుట ఈ మార్గమును ఏమరాయబడింది? ఈ మార్గమును దూషించబడుచున్నందున అతడు వారిని విడిచి శిష్యులను ప్రత్యేకపరుచుకొని ప్రతిదినము తురన్నా అని ఒక పాఠశాలలో తర్కించుచూ వచ్చిన ఈ మార్గము అన్నాడు. ఎవరో పరిశుద్ధాత్మ దేవుడు రాస్తూ ఉన్నాడు. అంటే క్రైస్తవ్యం అనేది ఒక మార్గం. క్రైస్తవ్యం అనేది ఒక మార్గం. ఆ మార్గములో పయనించేవారు ఎలా ఉండాలి అనే అంశంలోనికి వెళ్ళడానికి ముందు క్రైస్తవ్యము అంటే ఏమని తెలుసుకోవాలంటే అది ఒక మార్గము. ఏమని రాయబడింది? అది ఒక
మార్గము. ఇంకా మనం ముందుకు వెళితే అపొస్తలుల కార్యాలు 9వ అధ్యాయము 2వ వచనములో పౌలు అంటూ ఉన్నాడు. 2వ వచనములో ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనాలి. ఈ మార్గమందు మార్గము క్రీస్తు మార్గము, క్రీస్తు మార్గమందు యేసుక్రీస్తు మార్గమందు ఉన్న వారిని అంటూ ఉన్నాడు. గమనిస్తే క్రైస్తవ్యము అంటే క్రీస్తులో ఉన్న మార్గము, క్రైస్తవ్యము యేసులో ఉన్న మార్గము. జాగ్రత్తగా ఈ మాటలు మనం గమనించాలి. వాస్తవానికి ఈ విషయాన్ని మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు క్రైస్తవ్యము మార్గము అని కనబడతా ఉంది. ఇంకా మనం ముందుకు వెళితే అదే 19వ అధ్యాయము అపొస్తలుల కార్యాలు 19వ అధ్యాయము 23వ వచనాన్ని జాగ్రత్తగా చదివితే అంటాడు, ఆ కాలమందు క్రీస్తు మార్గమును గూర్చి. క్రీస్తు మార్గము, సంఘం అంటే క్రీస్తు మార్గము, క్రైస్తవ్యం అంటే క్రీస్తు మార్గము. ఇది ఎవరి మార్గమో కాదా. ఈ లోకంలో ఎన్నో రకాల వ్యక్తులు ఉన్నాయి, వ్యక్తిత్వాలు ఉన్నాయి, మార్గాలు ఉన్నాయి, పరిస్థితులు ఉన్నాయి, విధానాలు ఉన్నాయి, కట్టడలు ఉన్నాయి, నియమాలు ఉన్నాయి, నిబంధనలు ఉన్నాయి. కానీ క్రైస్తవ్యం ఎవడి మార్గమో కాదు, ఎవడ నియమ నిబంధనలకు చెందినదే కాదు. ఇది క్రీస్తు మార్గం. క్రీస్తు మార్గంలో ఉన్న నియమాలు, క్రీస్తు మార్గంలో ఉన్న క్రమము, క్రీస్తు మార్గంలో ఉన్న విధానము, క్రీస్తు మార్గంలో ఉన్న సత్యము వేరు, లోకము వేరు, లోకములో ఉన్న మార్గాలు వేరు. సంఘము అనగా క్రీస్తు మార్గం. సంఘం అనగా తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న ప్రభువు మార్గము. ఎవరి సొత్తు కాదు, ఎవరికి సంబంధించినది కాదు. ఇక వ్యక్తిత్వానికి సంబంధము లేని మార్గమే క్రీస్తు మార్గం. ఈ లోకంలో ఎన్నో మార్గాలు ఉన్నాయి. కులాలకు మార్గాలు వేసిన వారు ఉన్నారు, మతాలకు మార్గాలు వేసిన వారు ఉన్నారు, జాతులకు మార్గాలు వేసిన వారు ఉన్నారు, ప్రాంతాలకు మార్గాలు వేసిన వారు ఉన్నారు. ప్రాంతాల కొరకు పోరాటం చేసి ఒక మార్గాన్ని వేశారు కదా. అలాగే కులాల కొరకు పోరాటం చేసి వారు ఒక మార్గదర్శిగా ఉన్నారు. అలాగే దేశాల కొరకు పోరాటం చేసి వారు కూడా మార్గదర్శకులుగా ఉన్నారు. కానీ ప్రభువు మార్గం అలాంటిది కాదు. జాగ్రత్తగా ఈ మాట మనం ఆలోచన చేసినప్పుడు ఇంకా మనం ముందుకు వెళితే ఒక అద్భుతమైన మాట అదే అపొస్తలుల కార్యాల్లో మీకు బాగా అర్థం అవడానికి 14వ వచనం చదువుదాం. 25వ అధ్యాయము, క్షమించాలి, అపొస్తలుల కార్యాలు 24వ అధ్యాయము 14వ వచనం. ధర్మశాస్త్రమందును పేజీ నెంబర్ 167. ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథమునందును వ్రాయబడి ఉన్నవని నమ్మి నీతిమంతులకును అనీతిమంతులకును పునరుద్ధారము కలుగబోచున్నదని వీరు నిరీక్షించినట్టుగా నేను కూడా దేవుని యందు నిరీక్షించి వారు మతభేదమని పేరు పెట్టి ఈ మార్గము, మతభేదమని పేరు పెట్టారు. క్రైస్తవ్యానికి ఏమంటారు? మత భేదం. క్రైస్తవ్యము ఎప్పుడు భేదము కలిగే ఉంటుంది. క్రైస్తవ్యం లోకముతో కలవదు, క్రైస్తవ్యం లోక కార్యాలతో కలవదు, క్రైస్తవ్యం కులముతో కలవదు, క్రైస్తవ్యం ఆచారంతో కలవదు, క్రైస్తవ్యం లోకానుసారమైన కట్టడంతో కలవదు, క్రైస్తవ్యం లోకానుసారమైన నియమాలతో కలవదు. ఇది మతం కాదు, ఇది మార్గం, ఇది క్రీస్తు మార్గం. ఇది ఎవరికి సంబంధించినది కాదు. దీనికి కర్త, కర్మ, క్రియ అన్ని ఆయనే. దీనికి మొదటివాడు ఆయనే, కడపటివాడు కూడా ఆయనే, మధ్యలో ఎవ్వడు లేడు. కాబట్టి క్రైస్తవ సంఘము, క్రైస్తవ్యము అంటే క్రీస్తు మార్గం. అందుకనే ప్రభు అన్నాడు, నేనే ఆ మార్గాన్ని. ఆ సంఘానికి శిరస్సును నేనే, సంఘానికి శిరస్సును నేనే. శిరస్సు సర్వ శరీరాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటది కదా. కేంద్ర నాడి వ్యవస్థ. నీ చెయ్యి పని చేయాలన్నా, కాళ్ళు పని చేయాలన్నా, కళ్ళు పని చేయాలన్నా, ఏ అవయవం పని చేయాలన్నా ఏది పని చేయాలి? ముందు మెదడు పని చేయాలి. మెదడు సిద్ధిగిపోయింది అనుకో ఏమవుతుంది? మెదడు కానీ సిద్ధిగిపోతే ఏమవుతుంది? పిచ్చెక్కేస్తుంది కదా.
మంచిలు కోసి తీసుకుని మొఖాన్ని వేసి కొడతాడు, కాపీ కోసి తీసుకుని మొఖాన్ని వేసి కొడతాడు, బట్టలు సింపేసుకుంటాడు. అసలు బట్టలు ఉన్నాయో లేదో వాడికి తెలియదు. కారణం ఏంటి? ఆడి మెదడు చితికిపోయింది, కేంద్ర నాడీ వ్యవస్థ దెబ్బతుంది. అందుకని అంటారు అర్జెంటుగా పిచ్చి హాస్పిటల్లో జాయిన్ చేయండి. కాబట్టి సంఘానికి కేంద్రం ప్రభు, సంఘ మార్గదర్శి ప్రభు. ప్రారంభము ఆయనే, ముగింపు ఆయనే. కాబట్టి ఆయన ప్రారంభించిన మార్గం, ఆయన నడిపిస్తున్న మార్గం, ఆయన తీసుకువెళ్ళబోయే మార్గమే క్రీస్తు మార్గమే, జీవము కలిగిన దేవుని సంఘము. మీకు అర్థం కావాలి. చెప్పాలి సంఘము, చెప్పాలి ప్రభు యొక్క, చెప్పండి మార్గము. మనం ఇప్పుడు ఎవరి మార్గంలో ఉన్నాం? చెప్పాలి ఎవరి మార్గంలో ఉన్నాం? మనుష్యుల మార్గములో లేవు, అప్పారావు గారి మార్గంలో లేవు, వెంకటరావు గారి మార్గంలో లేవు, యేసుబాబు మార్గంలో లేము కదా. మనుష్యుల మార్గములో లేము. ఏ మార్గంలో ఉన్నాడు? ప్రభు మార్గములో ఉన్నాము. ప్రభు మార్గము ఎన్నడూ మారని, మార్పు చెందని మార్గము ప్రభు మార్గం. ఆ ప్రభు మార్గములో ఎలాంటి వారు ఉంటే ఆ మార్గం అభివృద్ధి చెందుతుంది. ఆ ప్రభు మార్గములో మనుషులు ఎలా ఉండాలి అనే సత్యాన్ని మనము ఆలోచన చేయబోతూ ఉన్నాము. అందులో మొదటి వ్యక్తి సౌలు అనబడే పౌలు, పౌలు అనబడే సౌలు. జాగ్రత్త గమనించాలి. సౌలు వేరు, పౌలు వేరు కాదు. కొత్త నిబంధనలో సౌలు అనబడే పౌలు కనబడుతున్నాడు, పౌలు అనబడే సౌలు కూడా కనబడుతున్నాడు. సౌలు అనేది హెబ్రూ నామం, అంటే హెబ్రీ భాషకు చెందిన పేరు. అందుకనే పాత నిబంధనలో మనకు సౌలు రాజు కనబడతాడు. అంటే పౌలు గారి యొక్క తల్లిదండ్రులు యూదులు, హెబ్రీ భాషకు చెందిన వారు, యోధా మతానికి చెందినవారు. అందుకనే సౌలు అని పేరు పెట్టారు. తర్వాత పౌలుగా అని పేరు ఎవరో మార్చుకోలేదు. పౌలుగా సౌలుకి ఎవరో పేరు పెట్టలేదు, కానీ సౌలుకి పౌలు అనే పేరు కూడా ఉంది. ఇది రోమా వ్యాకరణం, రోమా భాష యొక్క బిరుదు. అదే రోమీయుల యొక్క పేర్లలో పౌలు అనే పదం మనకు కనబడుతుంది. సౌలు అనే పదము, పౌలు అనే పదాన్ని మనం ఆలోచన చేసినప్పుడు అంటే సౌలు పౌలుగా మారాడు అని మనం అనుకుంటూ ఉంటాము. కానీ సౌలు పౌలుగా మారితే ఎలా మారాడు, సౌలులో ఉన్న విధానము, పౌలులో ఉన్న విధానాన్ని మనము పరిశీలన చేయబోతూ ఉన్నాం. ఎవరయ్యా ఈ సౌలు అని మనం ఆలోచన చేసినప్పుడు ఒక అద్భుతమైన మాట కనబడుతుంది. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము జాగ్రత్తగా మనం పరిశీలన చేద్దాము. 11వ వచనం. 11వ వచనం. తిన్నదని అనబడిన వీధికి వెళ్ళి యోధాను వారి ఇంట తార్సు వాడైన సౌలు అని వాని కొరకు విచారించము. ఇదిగో అతడు, ఏమని రాయబడింది చెప్పండి? ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. సౌలు ఏం చేస్తున్నాడట చెప్పాలి? ప్రార్థన చేయుచున్నాడు. అసలు ఎవరు ఈ సౌలు? సౌలు ప్రార్థన చేయడం ఏమిటి? ఎవరి సౌలు అంటే సౌలు ఎంత క్రూరుడో, సౌలు ఎంత భయంకరమైన వ్యక్తో, సౌలు తన నమ్మిన దాని కొరకు ఎంత భయంకరమైన కార్యాలు చేశాడో ఒక అద్భుతమైన మాట కనబడుతుంది 9వ అధ్యాయం మొదట్లో. ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటకును, హత్య చేయుటకును, తనకు ప్రాణాధారమైనటువంటి, నా ప్రాణానికి ఆధారం ఏంటో తెలుసా? ప్రాణాధారము. నా ప్రాణాధారం నా కుటుంబం కాదు, నా ప్రాణాధారం నా ఇల్లు కాదు, నా ప్రాణాధారం నాకు ఆస్తి కాదు. నా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే పనేంటో తెలుసా? ప్రభు శిష్యులను ఏం చేయాలి? బెదిరించాలి, మాట వినకపోతే హత్య చెయ్యాలి, చివరికి ఏమైనా చెయ్యాలి. ఏం చెయ్యాలి? అందులో స్త్రీలు ఉన్నారు, అందులో పురుషులు ఉన్నారు, వాడిని బంధించాలి, ఈడ్చుకుని రావాలి, నానా చిత్రహింసలు పాలు చెయ్యాలి. అంటే నా ప్రాణాధారం అంటే
నా ప్రాణప్రదముగా ప్రేమించే పని. ప్రాణాధారం అంటే మాటకు అర్థం ఏంటి? నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే పని ఏంటంటే ప్రభు శిష్యులను హింసించాలి. ఏం చేయాలి? చెప్పాలి. ప్రాణప్రదంగా దేన్ని ప్రేమించాడు? ఎవరో సౌలు. మనము ప్రాణప్రదంగా దేన్ని ప్రేమిస్తాం? మనకు ప్రాణప్రదమైనది ఎన్నో ఉంటాయి. అందులో వ్యక్తులు ఉంటారు, ఆస్తి ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, ఎన్నో విషయాలు ఉంటాయి. కానీ పౌలుకి ప్రాణప్రదం ఏమిటంటే ప్రభు శిష్యులను భయపెట్టడం, హింసించడం, చంపడం. అలాంటివి అంటే ప్రభు సంఘాన్ని, ప్రభు మార్గాన్ని నాశనము చేయాలి, పాడు చేయాలి, చంపేయాలి, చిత్రహింసల పాలు చేయాలి. ఆడవారు ఉన్నా, మగవారు ఉన్నా, చిన్నపిల్లలు ఉన్నా, ఎవరున్నా ప్రభు మార్గాన్ని చిత్రహింసల పాలు చేయాలని కంకరము కట్టుకొని దాన్నే ప్రాణాధారముగా పెట్టుకున్న వ్యక్తి సౌలు. సౌలుకి ఇంకా వేరే పనేమీ లేదు. తినడం, యుద్ధానికి వెళ్ళడం, తినడం, ఎవరు దొరుకుతాడో అన్ని తనడం. ఎవరినే? ప్రభు మార్గములో చెప్పండి ఉన్నవారిని. సంఘాన్ని పాడు చేయడమే పౌలు యొక్క జీవిత ఆశయం. సంఘములో ఉన్న వారిని దూషించడమే పౌలు యొక్క జీవిత ఆశయం. సంఘములో ఉన్న వారిని అవమానపరచడమే సౌలు యొక్క జీవిత ఆశయం. ఏమైనా సంఘం లేకుండా చేయాలి అన్నదే చెప్పాలి సౌలు యొక్క జీవిత ఆశయం. సంఘాన్ని లేకుండా అన్నవాడు ప్రార్థన చేస్తున్నాడు. ఎంత గొప్ప మార్పు! మనుషులను చంపేద్దాం అన్నవాడు ప్రార్థన చేస్తున్నాడు. ఎంత గొప్ప మార్పు! మనుషులను అవమానపడతాం, వస్త్రాలు పీకేసి ఈడ్చుకుంటూ తన్నుకుంటూ చిత్రహింసలు పాలు చేసిన ఏం చేస్తున్నాడంట? ప్రార్థన చేస్తున్నాడు. గొప్ప మార్పు. సంఘములో ఎలాంటి వారు కావాలో తెలుసా? ఇలాంటి గొప్ప మార్పు కలిగిన వారు కావాలి. తన ప్రాణప్రదంగా దేని ప్రేమించాడు? సంఘాన్ని నాశనం చేయడమే ఎజెండాగా పెట్టుకున్న సౌలు ఆ సంఘం కొరకు ఏం చేస్తున్నాడు? తన కొరకు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఎజెండా మారిపోయింది. ఒకప్పుడు ఎజెండా ఏంటి? సంఘాన్ని పీకి పందిరేయాలి, చంపేయాలి, బట్టలు పెట్టాలి, అవమానపరచాలి, హేళన చేయాలి అనే ఎజెండా కలిగిన వాడు ఎప్పుడైతే ప్రభువు కనబడ్డాడో, ప్రభువు మాట్లాడాడో, ప్రభు స్వరాన్ని విన్నాడు, ఎజెండా మార్చుకున్నాడు. మొట్టమొదటిగా ప్రార్థనాపరుడైపోయాడు. ఏమైపోయాడు? ప్రార్థనాపరుడైపోయాడు. అంటే సంఘము క్షమాభివృద్ధి చెందాలి అంటే ఇలాంటి మార్పు కలిగిన ప్రార్థనాపరుడుగా ఇక్కడ మాట ఒకటి, ప్రవర్తన ఒకటి, ఇంట్లో ఒకటి, బయట ఒకటి, సంఘంలో ఒకటి, సంస్థలో ఒకటి, ఇంకొకటి, వెనకాల ఒకటి, 10 దినాలను కాదు. పౌరు సంఘ గొప్ప మార్పు కలిగిన సంఘానికి కావాలి. అలాంటి ప్రాణప్రదమైన ప్రార్థనా పరులు కావాలి. నేటి దినాల్లో సంఘములో ప్రార్థనా పరులు కనిపించడము లేదు, వినిపించడము లేదు. గొలుసు ప్రార్థన పెట్టండి, సంపూర్ణ రాత్రి ప్రార్థన పెట్టండి, శుక్రవారం ఉపవాస ప్రార్థన పెట్టండి. సంఖ్య ఎంత ఉంటుంది చెప్పాలి? సంఖ్య ఎంత ఉంటుంది? నెంబర్ ఎన్ని డిజిట్స్ ఉంటాయి? ఎందుకు ఈ మాట చెప్తాను తెలుసా? ప్రార్థన పనులు లేకపోతే సంఘం అభివృద్ధి చెందదు. ఎలాంటి ప్రార్థన పౌలు సౌలు లాగా ఉన్న మనిషి పౌలుగా మారి ప్రార్థిస్తా ఉన్నాడు. ఎంత గొప్ప ప్రభువును ముఖ్యానికి ముందు, ప్రభువు నిన్ను దర్శించక ముందు, బాప్తిజం తీసుకోక ముందు ఎలా బ్రతికావు?
ప్రభు మార్గంలోనికి రాకముందు ఎలా బ్రతికావు, ప్రభు మార్గంలోకి వచ్చాక ఎలా బ్రతుకుతున్నావు? ప్రభువే నీకు ప్రాణప్రదముగా ఉన్నాడా? పౌలు అన్నాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే. ఒకప్పుడు చంపడానికి సిద్ధపడినవాడు, ప్రాణప్రదంగా చంపడానికి పరిగెత్తుకుని వచ్చినవాడు, సంఘాన్ని పతనాన్ని చేయాలనుకున్నవాడు ఇప్పుడు అంటున్నాడు, చనిపోతాను నేను. ఎవరి కొరకు? ప్రభు కొరకు. ఉన్నారా అలాంటి ప్రార్థనా పరులు? సంఘం కొరకు చనిపోయే వాళ్ళు ఉన్నారా? సంఘాన్ని గలిబిలి చేసి మొక్క చక్కలు చేసే వాళ్ళు ఉన్నారా? పనికిరాని మాటలు చెప్పి ముక్కలుగా రకరకాలుగా అంబ పలుకు, జగదంబ పలుకు, ఆ పలుకు, ఈ పలుకు, పనికి మన పలుకులన్నీ పలుకుతూ ఆత్మీయులను పాడు చేసే, దేవుని ఆరాధించే వారిని పాడు చేసే, దేవుని మార్గంలో నడిచే వారిని గలిబిలి చేసే కొంత నక్కలు సంఘాలలో ఉన్నారా? మనం ఆలోచన చేయాలి. ఇది ప్రభు మార్గం, దానికి బాసు ఆయనే, సుప్రీము ఆయనే. జాగ్రత్త జాగ్రత్త. ప్రభు మార్గంలో పయనించవలసిన మనము, ప్రభు మార్గంలో నడవలసిన మనము, ప్రభు మార్గంలో ప్రభువును చూపించవలసిన మనము. గేటు వల్ల వారు వెళుతూ ఉన్నాడు ప్రభు మార్గాన్ని చెడగాలని, ప్రభు మార్గాన్ని వెలుగుని చేయాలని, ప్రభు మార్గాలను మనం చెప్తామని. ప్రభు దమస్కు గేటు దగ్గర ప్రభు ఎలాంటి వాడు చూపించాడు. ఆయన శక్తిని చూపించాడు, ఆయన సామర్థ్యం ఏమిటో చూపించాడు, ఆయన మహిమ ఏమిటో చూపించాడు. ఏమంటే స్వరాన్ని విన్నాడో సౌలు తన మార్గాన్ని చెప్పాలి మార్చుకున్నాడు. ఎలా మారిపోయాడు? ప్రార్థనా పరుడుగా. పౌలు యొక్క ధ్యేయం, పౌలు యొక్క ఆశయం, పౌలు యొక్క ఆలోచన ఆస్తి సంపాదించాలి, వాళ్ళకి పెళ్లి చేయాలి, వీళ్ళకి పెళ్లి చేయాలి, అయ్యో ముసలోళ్ళు తల్లిదండ్రులు అనుకున్నాడా? పౌలు ఆశయం ఒక్కడే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే. ఇలాంటి ఆశయాలు కలిగిన వారు సంఘములో ఉండాలి. ఇలాంటి ఆశ కలిగిన వారు సంఘములో ఉండాలి. ఇలాంటి రోషం కలిగిన వారు సంఘములో ఉండాలి. ఇలాంటి తీర్మానం కలిగిన వారు సంఘములో ఉండాలి. అలా ఉంటే ఆ సంఘం ఏముంది? అభివృద్ధి చెందుతుంది. పౌలు లాంటి ప్రార్థనా పరులు, పౌలు లాంటి ఎజెండా కలిగిన వారు, పౌలు లాంటి ఆత్మీయ తీర్మానము కలిగిన వారు. ఎంత అద్భుతంగా రాయబడిందో, ఇదిగో అతడు ప్రార్థన. ఎవరు చెప్పారు ఈ మాట? ఇదిగో అతడు ప్రార్థన చేస్తున్నాడు. ఎంత గొప్ప మార్పు, ఎంత గొప్ప మార్పు. మన జీవితాలు ఎలాగున్నాయి, మన బ్రతుకులు ఎలాగున్నాయి, మన మాటలు ఎలాగున్నాయి, మన ప్రవర్తన ఎలాగుంది? మార్పు ఉందా? దేవుడు మెచ్చుకునే మార్పు, దేవుడు ఇష్టపడే మార్పు, దేవుడు సంతోషపడే మార్పు, దేవుడు ఆనందపడే మార్పు, దేవుడికి చూసి అతడు ప్రార్థన చేస్తున్నాడు. ఇది ఆమె ప్రార్థన చేస్తున్నదని దేవుడే స్టేట్మెంట్ ఇచ్చే మార్పు ఉందా? దేవుడే ఇష్టపడి మాట్లాడి నీ గురించి చెప్పే గొప్ప మార్పు నేడు దినాల్లో కనబడతా ఉందా? ఎవరయ్యా సౌలు అంటే? హానికరుడు చెప్పుకున్నాడా? హింసకుడు, ఇంకెవరు? దోషకుడు, ఇంకెవడు? పాపులలో ప్రధాన పాపి. తన ఎజెండా వేరు, తన ఆలోచన విధానం వేరు. స్త్రీలను పురుషులను సర్వనాశనము చేయడమే ఎజెండాగా పెట్టుకుని వెళుతున్నవాడు. ఎక్కడికి వెళ్తున్నాడు? దమస్కుకి వెళుతున్నాడు. దమస్కు ప్రాంతం అద్భుతమైన ప్రాంతం, అది అద్భుతమైన ప్రదేశం, అద్భుతమైన పట్టణం, సౌందర్యవంతమైన పట్టణం, ఎంతో విలాసవంతమైన పట్టణం. ఆ దమస్కు పట్టణములో దేవుని మార్గములో ప్రయాణించే సంఘం ఉంది. ఆ సంఘాన్ని హింసించడానికి పౌలు ప్రయాణము చేస్తూ ఉన్నాడు. దమస్కు
పట్టణము ఎంతో విలువైనదిగా చరిత్ర చెబుతా ఉంది. అది ఒక అద్భుతమైన నదీ పరివాహక ప్రాంతం. అక్కడ జనులు ఎంతో స్వచ్ఛముగా స్వేచ్ఛగా జీవిస్తున్నటువంటి ప్రాంతం. అక్కడ ఉన్న క్రైస్తవులను, దేవుని మార్గములో ఉన్న వారిని, దేవుని సంఘాన్ని హింసించాలనుకుని కంకణము కట్టుకుని సౌలు ప్రయాణము చేస్తూ ఉంటే ఒక అద్భుతమైన సందర్భం జరిగింది. 22వ అధ్యాయం అపొస్తలుల కార్యాలు 9వ వచనంలో ఈ రీతిగా రాయబడింది. అపొస్తలుల కార్యాలు 22వ అధ్యాయము 9వ వచనం అంటాడు, నాతో కూడా ఉన్నవారు ఆ వెలుగును చూసిరి గాని నాతో మాట్లాడేవాడి స్వరము వారు వినలేదు. ప్రభు స్వరం ఎవరితో మాట్లాడిందంట? కేవలం సౌలుతోనే మాట్లాడింది. సౌలుతో ఉన్నవారితో మాట్లాడలేదు. సౌలుతో ఉన్నవారితో మాట్లాడలేదు. వాళ్ళు వెలుగును చూశారు, కానీ స్వరాన్ని ఎవరు విన్నాడు? సౌలు విన్నాడు. జాగ్రత్తగా గమనించాలి దైవజనంగా. చాలా సందర్భాల్లో దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. మనం జీవించే జీవితాన్ని, మన ప్రవర్తనను, మన ఆలోచనను, మన తలంపులను మనం వెళుతూ ఉంటే, మన ఇష్టానుసారమైన మార్గాల్లో వెళుతూ ఉంటే, మనకు నచ్చిన మార్గాల్లో మనం వెళుతూ ఉంటే, మనం పాడిందే పాటగా ఆడిందే ఆటగా సాగుతూ ఉంటే దేవుడు నిన్ను పిలుస్తాడు. ఆ పిలుపుకు లోబడకపోతే తగిన మూల్యము మనం చెల్లించుకోక తప్పదు. పౌలు అంటున్నాడు, నాకు మాత్రమే ఆ స్వరము వినబడింది, నాతో ఉన్నవారు ఆ స్వరాన్ని వినలేదు అని ఎంతో ఖచ్చితముగా చెబుతూ ఉన్నాడు. 11వ వచనం ఒకసారి చూస్తే, అదే 22వ అధ్యాయము 11వ వచనం, ఆ వెలుగు యొక్క ప్రభావము నేను చూడలేకపోయినందున నాతో కూడా ఉన్నవారు నన్ను నడిపింపగా దమస్కు లోపలికి నేను వచ్చాను. దమస్కు లోపలికి, దాని అర్థం ఏంటో తెలుసా? అసలు దేవుని మార్గాన్ని గలిబిలి చెయ్యాలని చూస్తే దేవుడు పర్మిషన్ ఇవ్వకపోతే నువ్వు అడుగు పెట్టలేవు. దేవుడు పర్మిషన్ ఇవ్వకపోతే నువ్వు అడుగు పెట్టలేవు. దేవుడు చింత కాకపోతే నువ్వేం చేయలేవు. నా దమస్కు పట్టణమే కదా, నేను ఏమైనా చేయగలను, అధికారం ఉంది, బలగం ఉంది, నా కూడా టీం ఉంది, నేను ఏమైనా చేయగలిగని గుర్రం ఎక్కి గుర్రంలాగా కిచికిచిలాడితే గేటు దగ్గరే కొట్టేశాడు. ఎక్కడ కొట్టాడు? గేటు దగ్గరే. లోపలికి వెళ్ళలేకపోయాడు. లోపలికి వెళ్ళలేకపోతే మళ్ళీ ఇద్దరు సాయం పెట్టి ఏం చేశారు? లోపలికి నడిపించారు. దేవుని మార్గాన్ని పాడు చేసేవారిని, దేవుని మార్గాన్ని గలిబిలి చేసేవారిని, దేవుని మార్గాన్ని ఇబ్బంది పెట్టేవారిని దేవుడు అడుగు కూడా వేయనివ్వడు. జాగ్రత్త సుమా. సత్యాన్ని తెలుసుకున్నాడు, నిజాన్ని తెలుసుకున్నాడు, శ్రేష్టమైన దాన్ని అర్థం చేసుకున్నాడు. వెంటనే తన ఎజెండా మార్చుకుని ప్రార్థన చేయడము ప్రారంభించాడు. ఏం చేయడం ప్రారంభించాడు? ఇప్పుడు దేవుని మార్గంలో వెళ్ళాలంటే టీంతో పని లేదు. దేవుని మార్గంలో వెళ్ళాలంటే గుర్రాలతో పని లేదు. దేవుని మార్గంలో వెళ్ళాలంటే అధికారంతో పని లేదు. దేవుని మార్గంలో వెళ్ళాలి అంటే నీకు ఉండవలసిన ఏకైక ఎజెండా, ఏకైక అర్హత ఏమిటంటే నువ్వు ప్రార్థించాలి. అంటే సంఘము క్షేమాభివృద్ధి చెందాలి అంటే ప్రార్థనా పరులు కావాలి, గోజాడే స్త్రీలు కావాలి, గోజాడే తల్లులు కావాలి, ప్రార్థనలో గొప్ప ప్రవాహాన్ని ప్రజ్వలించే ఆత్మీయ బిడ్డలు కావాలి. ఇది సంఘ క్షేమాభివృద్ధిలో మొదటి భాగం మనకు కనబడతా ఉంది. దేవుని బిడ్డలారా, పౌలు లాంటి ఆత్మీయ ప్రార్థనా పరులు, పౌలు లాంటి అద్భుతమైన ప్రార్థనా పరులు సంఘములో ఉంటే ఆ సంఘం ఏమవుతుంది? అభివృద్ధి చెందుతుంది అని ఎంతో స్పష్టంగా లేఖనము చెబుతా ఉంది. ఇది మొదట వ్యక్తి. ప్రార్థించే వ్యక్తులు సంఘములో ఉండాలి. ఎలా ప్రార్థించే వ్యక్తులు? మార్పు లేకుండా ప్రార్థించేవారు కాదు. మార్పు చెంది మార్పు చెంది ఎంత పర్సెంటేజ్ చెప్పలే? 100%.
100% మార్పు చెంది ప్రార్థన చేయాలి. ఇక్కడ ప్రార్థన చేస్తూ అక్కడికి వెళ్ళి ఇక్కడేమో దేవా దేవా పాపి అక్కడికి వెళ్ళిన తర్వాత, మధ్యపంలోకి వెళ్ళిన తర్వాత మన వేషభాషలు, మన మీకలు 100% మార్పు, 100% మార్పు. మనం ఆలోచన చేయాలి దైవ జనాంగమా. 100% మారిన పౌలు సమరయ, గలిలయ, ఇంకా యోదయ ప్రాంతాలకు మేలుకరంగా మారిపోయాడు. పౌలు లాంటి ప్రాంతం సంఘం ఆశీర్వాదకరంగా మారుతుంది, సంఘము ఆత్మీయంగా బలపడుతుంది అని పౌలు జీవితం చెబుతా ఉంది. ఆ 9వ అధ్యాయంలో 2వ వ్యక్తి కనబడుతున్నాడు. ఆయన పేరు అననీయ. ఆయన పేరేంటి చెప్పాలి? అననీయ. అననీయ అనగా దేవుని కృప అని అర్థం. అననీయ అనగా దేవుని కృప. ఎవరి అననీయ? అపొస్తలుడా? ఎవరి అననీయ? గొప్పవాడా? ఎవరి అననీయ అంటే శిష్యుడు అని రాయబడింది. ఎవరతను అంటే ఒక సామాన్య విశ్వాసి. ఎవరు అననీయ? సామాన్య విశ్వాసి. అతనిలో ఏ అర్హత లేదు చెప్పుకోవడానికి. సామాన్య విశ్వాసి. ఎవరితను? అననీయ. మీరు గమనించాలి, అననీయ జ్ఞానవంతుడా? అననీయ గొప్పవాడా? అననీయ ఆస్తిపరుడా? అననీయ అధికారం కలిగిన వాడా? అననీయ భోగభాగ్యాలు కలిగిన వాడా? ఆ ఊరు మోతిబడా? ఆ ఊరిలో ఉన్న పెద్దోడా? ఆ ఊరిలో ఉన్న ప్రఖ్యాత చెందినవాడా? అతనికి ఏముందండి? ఏమైనా సామాన్య విశ్వాసి. అంటే దేవునికి నచ్చిన జీవితం నీలో ఉంటే సామాన్యులను కూడా దేవుని గొప్ప పనికి చెప్పండి వాడుతుంటాడు. సామాన్యముగా నువ్వు ఉన్నప్పుడు, సామాన్యుడిగా చిన్నవాడిగా నీవు ఉన్నా, చిన్న విశ్వాసివైనా, లోకం దృష్టిలో నీకు ఎలాంటి అర్హత లేకపోయినా, నీవు దేవుని కొరకు నమ్మకంగా ఉంటే దేవుడు నిన్ను గొప్పగా వాడుకుంటాడు. అందుకని పౌలు అన్నాడు కొరింథీ పత్రికలో అద్భుతమైన మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో సేవకుల గురించి మాట్లాడుతూ ఒక అద్భుతమైన మాట చెప్పాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం, సహోదరులారా మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి, మీరు లోకరీతిలో జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడతారు. ఒక కాపరిగా, ఒక సేవకుడిగా, ఒక నాయకుడిగా, ఒక ప్రార్థనాపరుడుగా, ఒక పాఠకుడిగా, సువార్త ప్రకటించేవాడిగా, పరిచర్య చేసేవాడిగా దేవుడు నిన్ను పిలిచాడంటే మనకంటే గొప్పవారు ఉన్నారు, మనకంటే గొడవలున్నారు, మనకంటే యోగ్యులున్నారు, మనకంటే ధనవంతులున్నారు, మనకంటే బలవంతులున్నారు. అయినా పనికి రాని నన్ను ప్రభువు పిలిచాడు అని మనము ఆలోచన చేయాలి. ఒక సామాన్య విశ్వాసి అయిన అననీయ పేరు చరిత్రలో వ్రాయబడింది, సంఘ చరిత్రలో. ఒక మంచి విశ్వాసిగా నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు, నమ్మకమైన విశ్వాసిగా జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు నిన్ను చరిత్రలో గొప్పవాడిగా నిలబడతాడు. అదే మాటలు చెప్పాడు. ఏమంటున్నాడు? ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయం కుప్పుడునట్లుగా జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. వెర్రి వారిని. చాలా మంది అంటారు నాకు ప్రార్థన చేయడం రాదని, నాకు ప్రార్థన చేయడం రాదు. రాకపోయినా పర్లే, నీకు వచ్చిన ఆ చిన్న మాటలే దేవునికి దీవునికరమైన మాటలు. దేవునికి కావలసింది నువ్వు అద్భుతంగా చక్కటి వొకాబులరీ కలిగి, కొంతమంది మాటలు ఎంత అద్భుతంగా తీయగా ఉంటాయి. ప్రభు అబ్రహాముతో మాట్లాడిన దేవుడవు, ఇసాకుతో మాట్లాడిన దేవుడవు, శారా గారితో మాట్లాడిన దేవుడు అనగానే పక్కవాడు అనుకుంటుంది అసలు నాకు వాళ్ళ పేరుంది వెళ్తాం, ఈవిడ ఎంత బాగా పాపం చేస్తుందో అనుకుంటుంది కదా. దావీదు కాలములో
యుద్ధం జరిగించావు నాయన. యెహోషువ కాలంలో సూర్యుడు ఆగిపోయాడు. చాలా మంది రిఫరెన్స్లు ఎట్టి కోట్ చేసి ప్రార్థన చేస్తారు కదా, చాలా మంది చెప్తూ ఉంటారు. పక్క వాళ్ళు అనుకుంటారు, అయ్యి బాబు ఎంత బాగా ప్రార్థన చేస్తుంది, నాకు అవి ఏమీ తెలియదు, ఆ పేర్లు రావు, ఆ భాషలు రావు, అవి ఏమీ రావు, నాకు అవి ఏమి రావక్కర్లా. ఇప్పుడు రాజుగారు మన దగ్గరికి వచ్చారనుకోండి, ఎవరో ఒక దేశపు రాజు లేకపోతే ఒక వ్యక్తి మన దగ్గరికి వచ్చారనుకోండి, అయ్యగారు మీరు 94 ఇచ్చేశారు, 93 ఇచ్చేశారు, 92 ఇచ్చేశారు, 2000 ఇచ్చేశారంటే అంటాడు. ఏమంటాడు? ఇప్పుడు నేను ఏం చెయ్యాలో అది చెప్పాడు, ఆ సోదంతా ఎందుకు అంటాడా? మాట్లాడలేదండి. ఏమంటే ఒక ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి అయ్యగారు 21 ఇచ్చేశారు, 22 ఇచ్చేశారు, 23 ఇచ్చేశారు, నోరు మూసుకుని చెప్పి ఇప్పుడు ఏం చెయ్యాలంటారు. చాలా మందికి అంటే అలా చేయడం గొప్ప అనుకుంటారు. నీకు ఏ పేర్లు రాకపోయినా పర్లే, చరిత్ర నీకు తెలియకపోయినా పర్లా, పేర్లు తెలియకపోయినా పర్లా, ఏం తెలియకపోయినా పర్లా. శంకర్ అన్నాడు, ప్రభువా ఆకాశం వైపు కనులెత్తుటకు నేను అర్హుడను. చిన్న ప్రార్థన, దేవునికి ఇష్టమైన ప్రార్థన, దేవుడు మెచ్చే ప్రార్థన, దేవుడు కోరుకునే ప్రార్థన, దేవుడు నచ్చే జీవితం. అననీయ చిన్నవాడు, ఆ ఊరిలో ఉన్న చిన్న విశ్వాసి, కానీ నమ్మకమైన విశ్వాసి. ఆ నమ్మకమైన విశ్వాసి అననీయ ఎవరి మీద చేతుల నుంచి ప్రార్థన చేశాడు చెప్పాలి? ఎవరి మీద చేతుల నుంచి ప్రార్థన చేశాడు? సౌలు మీద. ప్రపంచాన్ని తల్లకిందులు చేయబోతున్నాడు. ఎవరో? సౌలు. ప్రపంచ సార్వత్రిక సంఘం క్రమాన్ని రాయబోతున్నాడు. ఎవరో? పౌలు. సంఘానికి దేవుని ఆజ్ఞలు రాయబోతున్నాడు. ఎవరో? పౌలు. అలాంటి పౌలు నెత్తి మీద చేతులుంచి ప్రార్థించే గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఎవరో? అననీయ. ఏముందని చెప్పాలి? ఏముందని మీరు గమనించాలి. మనుషులు దేన్ని చూసి మనకు స్థాయిస్తారో తెలుసా? ఎవరైతే మనకు కుర్చీ వేయాలంటే, ఎవరైతే మనల్ని పిలాలి అంటే ఫస్ట్ ఏముండాలి? మనకి స్థాయి ఉంటే పిలుస్తారు, పొజిషన్ ఉంటే పిలుస్తారు కదా, అవకాశం ఉంటే పిలుస్తారు. మన దగ్గర ఏమీ లేదనుకోండి, ఎవ్వడు మనల్ని పిల్లడు. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. ఆయన చూచు ఉన్న దేవుడు. స్థాయిని బట్టో, బలాన్ని బట్టో, జ్ఞానాన్ని బట్టో, శక్తిని బట్టో, సామర్థ్యాన్ని బట్టో, మన ఉనికిని బట్టో మనల్ని ప్రేమించేవాడు కాదు ప్రభు. మన యథార్థతను బట్టి ఆయన మనను ప్రేమించేవాడు. నువ్వు చిన్నవాడివైనా చిన్నదానవైనా, నీ జీవితం చిన్నది కావచ్చు, నీ జీవితం అల్పమైనది కావచ్చు, కానీ నీ యథార్థతను చూసేవాడు దేవాతి దేవుడు. నీ యథార్థతను చూసి నీ చేత గొప్ప కార్యాలకు నాందిని పలికించేవాడు దేవాతి దేవుడు. చిన్నవారి చేత గొప్ప కార్యాలు జరిగించేవాడు ఎవరు? దేవాతి దేవుడు. కాబట్టి అననీయ లాంటి నమ్మకమైన వ్యక్తులు సంఘములో ఉండాలి. అననీయ లాంటి విధేయులు. ఎవరు? విధేయత. ప్రభువుతో అన్నాడు, ప్రభువా మంచోడు కాదు అన్నాడా? ఏమన్నాడు? ఒకప్పుడు సంఘాన్ని హింసించాడు, ఒకప్పుడు సంఘాన్ని బాధ పెట్టాడు. చూద్దాం మాట అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము 11వ వచనం. అపోస్తుల కార్యాలు అందుకు ప్రభువు నీవు లేచి తెమ్మని అనబడిన వీధిలోనికి వెళ్ళి యోగా అను వాని ఇంట నేనే చదువుకుంటాను, జాగ్రత్తగా వినండి. అతడు అననీయ అను ఒక మనుష్యుని లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద సూచనలు చూసి ఉన్నానని చెప్పాను. అందుకు అననీయ, ప్రభువా ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతన్ని గూర్చి అనేకులు చెప్పగా వింటిని అన్నాడు. అంటే మంచోడు కాదు ఈడు అన్నాడు. ఏమన్నాడు? ఈడు చాలా తేడాగాడు, ఈడు మంచోడు కాడు అంటే ప్రభు అన్నాడు, ఆడు గొడవ నీకెందుకు, నువ్వు వెళ్ళి ఏం చేయాలి? ప్రార్థన చెయ్యి. అది ఎవరు పెడితే నీకు అనవసరం, నువ్వు వెళ్ళు అనవసరం, ఆ బ్యాక్గ్రౌండ్ నీకు అనవసరం, నువ్వు వెళ్ళి ప్రార్థన చేయన్నప్పుడు అననీయ ఆ మాటకు విధేయత చూపించాడు. విధేయులు కావాలి సంఘానికి. ఎవరు కావాలి?
సంఘం అభివృద్ధి చెందాలంటే విధేయులు కావాలి. శుక్రవారం ప్రార్థనమ్మా మందిరాన్ని శుభ్రం చేద్దామంటే మాట వినే విధేయులు సంఘానికి కావాలి. ప్రేమ విందు ఏర్పాటు చేద్దాం, మంచి భోజనాలు ఏర్పాటు చేద్దాం అని అన్నప్పుడు మాట వినే విధేయులు సంఘానికి కావాలి. ఉపవాస ప్రార్థనలు పెట్టుకుందాం, సంఘాన్ని అభివృద్ధి పరుద్దాం, సువార్త చేద్దాం, ఎన్నో మంచి కార్యక్రమాలు చేద్దాం అంటే పని లేదండి నీకు అమ్మోట ఆ పని ఈ పని అలాగే ఇలాగంట పెట్టి అనేవాళ్ళు కాకుండా ఎవరు కావాలట? విధేయులు కావాలి. సంఘానికి విధేయులు కావాలి. సంఘము క్షేమాభివృద్ధి చెందాలి అంటే రెండవ రకం ఎవరు కావాలి? విధేయులు కావాలి. ఉన్నారా విధేయులు? దేవుని మాటకు లోబడిన వారు ఉన్నారా? ప్రభువు మాటకు లోబడేవారు ఉన్నారా? సంఘాన్ని అభివృద్ధి చేసుకుందాం, సంఘాన్ని బలోపేతం చేద్దాం, సంఘాన్ని నడిపిందాం, ఆ కార్యక్రమం చేద్దాం, ఈ కార్యక్రమం చేద్దాం అంటే విధేయత చూపించేవారు సంఘములో ఉంటే సంఘం ఏమవుతుంది చెప్పండి? క్షేమాభివృద్ధి చెందుతుంది. ఎన్నో లోటులు ఉండొచ్చు, లోపాలు ఉండొచ్చు, అవన్నీ అనుసరించే నువ్వు మాటకు లోబడావా లేదా? మాటకు విధేయత చూపావా లేదా? అననీయ విధేయత చూపాడు, గొప్ప విధేయుడు. ప్రభువు మాటకు విధేయత చూపినవాడు. నేటి దినాల్లో ఇలాగ విధేయత చూపే సేవకులు ఎంతమంది ఉన్నారు? విధేయత చూపే నాయకులు ఎంతమంది ఉన్నారు? విధేయత చూపే విశ్వాసులు ఎంతమంది ఉన్నారు? విధేయత చూపే వ్యక్తులు ఎంతమంది ఉన్నారు? దేవునికి లోబడి దేవుని మార్గంలో ప్రయాణం చేస్తూ దేవుని సంఘ క్షేమాభివృద్ధిలో విధేయత లోబడేవారు ఎంతమంది ఉన్నారు? ఒక అద్భుతమైన మాట పౌలు తీతుకు రాస్తూ అంటాడు. ఒకసారి చూద్దామా? ఒక అద్భుతమైన మాట నేను చదివి త్వరగా ముందుకు వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను. ఒక అద్భుతమైన మాట చూద్దాం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము త్వరగా 10వ వచనం. 2వ అధ్యాయం 10వ వచనం అంటూ ఉంది. ఒక అద్భుతమైన మాట చూద్దామా? 10వ అధ్యాయం చదవండి. దాసులైన వారు 9 నుంచి అన్ని విషయముల యందు మన రక్షకుడగు దేవుని ఉపదేశమును అలంకరించినట్లు తమ యజమానుల ఎదుట ఎదురు మాట చెప్పక ఏమియో అపహరింపక సంపూర్ణమైన మంచి నమ్మకము కనపరుచుచు అన్ని కార్యములందు వారిని సంతోష పెట్టుచు వారికి లోబడి ఉండవలని వారిని అంటే సంఘాన్ని హెచ్చరించు. సంఘం ఎందుకు చెప్పకూడదు? సంఘం లోబడాలి, సంఘం విధేయత చూపాలి అని వారికి సంఘానికి హెచ్చరించు. దేవుని మాటకు సంఘం లోబడాలి, సేవకుని మాటకు సంఘం లోబడాలి. విధేయత చూపే సంఘం అభివృద్ధి చెందుతుంది. సంఘ క్షేమాభివృద్ధి కొరకు చేసే ప్రతి ప్రయత్నము, సంఘ క్షేమాభివృద్ధి కొరకు వేసే ప్రతి అడుగు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు చేసే ప్రతి ఆలోచనకు నీవు లోబడితే సంఘం ఏమవుతుంది? ఎదురు చెప్తే అంత మాటలు పోటాలా మాట్లాడితే ఫ్యామిలీ ఉందంటే డబ్బులు ఎవడతాడు? 200 ఇవ్వటానికి ఎంత ఇవ్వటానికి? నెలకి మన కొరకు 10,000 ఖర్చు పెడతాం, 20,000 ఖర్చు పెడతాం. మొన్న ఆఫర్ వచ్చిందని నేను 10 షర్ట్లు కొన్నాను, ఆఫర్లో వచ్చినాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మన కొరకు ఎంతైనా ఖర్చు పెడతాం. కారులో వెళ్తాం, ట్రైన్లో వెళ్తాం, అవసరమైతే ఫ్లైట్లో వెళ్తాం. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు అయ్యి బాబు 200 పో మన 30 పట్లేదు అందుబాటు అయిపోయి తినేస్తుంది. లోబడాలి. లోబడితే నీ జీవితాన్ని దేవుడు మేలుకరంగా మారుస్తాడు. దేవుని సంఘములో ఒక ఉన్నతమైన వ్యక్తిగా దేవుడిని స్థిరపరుస్తాడు. ఆ మాటకు లోబడ్డాడు అననీయ. మారు చెప్పలే, దేవునికి ఎదురు చెప్పలే. నీ చిత్తం ప్రభువా. విధేయత అద్భుతమైన కార్యాలు జరిగిస్తుంది. సంఘములో లోబడేవారు లేకపోతే సంఘం చెప్పాలి అభివృద్ధి చెందదు. అందుకనే హెచ్చరించే వాళ్ళకే ఎదురు చెప్పకూడదు, లోబడి అంటున్నాడు. తీతో క్రేతులో ఉన్న సంఘంతో చెప్పు. దైవజనుని మాటకు సంఘం లోబడాలి. ఒకవేళ ఎదురు తిరిగితే దేవుడే చూసుకుంటాడు. యెహోవా ఇది
విధేయత కలిగిన వారు సంఘములో ఉంటే సంఘము మేలుకరంగా మారుతుంది అని లేఖనము చెబుతా ఉంది దైవ జనాంగమా. కాబట్టి సంఘములో ఉండవలసిన రెండవ వ్యక్తి ఎవరు అంటే అననీయ. జాగ్రత్తగా మనము ఆలోచన చేయాలి. ఇంకెంతమంది ఉన్నారు? 3 వ్యక్తులు ఉన్నారు. కానీ మనకు సమయం సంకుచితంగా ఉంది. 5.5 మాసాలు మనం ప్రయాణం చేయబోతా ఉన్నాం. సంఘము అభివృద్ధి చెందాలి అంటే ఏమి చేయాలి? సంఘం అభివృద్ధి చెందాలి అంటే పౌలులాగా 100% మార్పు చెందే ప్రార్థనాపరులు. ఎంత శాతం? 100% మార్పు చెంది ప్రార్థించే ప్రార్థనాపరులు కావాలి సంఘం అభివృద్ధి చెందాలంటే. రెండవదిగా విధేయులు కావాలి. ఏం కావాలి? విధేయులు కావాలి. నేను ఇక్కడ రాకముందు గతంలో 2016 నుండి 3 సంఘాలు నడిపించాను. 2019లో ఒక సంఘాన్ని వారికి మరలా తిరిగి అప్పగించి 2 సంఘాలు నడిపించారు. ఎందుకు ఈ మాటలు చెబుతూ ఉన్నారంటే, మనము సంఘాన్ని నడిపిస్తూ ఉన్నప్పుడు సంఘంలో కొంతమంది ఉంటారు, మంచోళ్ళు ఉంటారు, గోధుమలు ఉంటాయి, చెప్పాలి గులుగులు కూడా ఉంటాయి, గలిబిలి చేసేవాళ్ళు ఉంటారు. ఒక ఆయన నా కూడా తిరిగేవాడు ప్రతిదానికి. ఎక్కడికి వెళ్ళా, ఏ సంఘానికి వెళ్ళి అక్కడికి వచ్చేవాడు నా గురించి బాగా భజన చేసేవాడు. కొంతమందికి ఆ భజన అంటే ఎంత సరదాయో ఫోన్ చేసి మరీ అడుగుతారు, ఏం జరిగింది ఆ సంఘంలో, ఏం జరిగింది? 3 ప్రాంతాలకు అక్కడికి వెళ్తే అదే భజన, ఇక్కడికి వచ్చిన ఇదే భజన, ఎక్కడికి వెళ్ళినా భజన 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 కొట్టేవాళ్ళు చాలా మంది ఉంటారు. సంఘాన్ని గలిబిలి చేసేవారు, సంఘాన్ని ఇబ్బంది పెట్టేవారు. ముందు ఒక మాట మాట్లాడతారు, వెనకాల ఒక మాట మాట్లాడతారు. బంధువుల దగ్గర ఒకలాగా ప్రవర్తిస్తారు, శ్రేణుల దగ్గర ఒక దగ్గర ప్రవర్తిస్తారు. ఈ సంఘం దగ్గర ఒకలాగా, ఆ సంఘం దగ్గర ఒక, నచ్చిన దగ్గర ఒకలాగా, నచ్చిన దగ్గర రకరకాలుగా ప్రవర్తించేవారు ఉంటారు. ప్రభువు ముందే చెప్పాడా లేదా? ప్రభు ముందే చెప్పాడు. గుంట నక్కలు వస్తాయి, సంఘాలను పాడు చేస్తాయి. తోడేళ్ళు వస్తాయి, సంఘాలను గలిబిలి చేస్తాయి. నా మార్గాన్ని పాడు చేసే గుంట నక్కలు తోడేళ్ళు సంఘములో ప్రవేశిస్తాయి. మీరు సిద్ధంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు ఈ మాటలు చెబుతూ ఉన్నానంటే, సంఘము క్షేమాభివృద్ధి చెందాలి అంటే 100% మార్పు చెంది పౌలు లాంటి ప్రార్థన పరులు కావాలి, అననీయ లాంటి విధేయులు కావాలి. సంఘం అభివృద్ధి చెందుతుంది. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమె చిన్న